నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు సూర్యదేవలాంత్ గారు. మేడం నమస్తే. నమస్తే. డీలిమిటేషన్ గురించి మనం చూసుకుంటే 2009కి ముందు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న టైంలో రాజశేఖర్ రెడ్డి గారు మనకి అప్పుడు పూర్తిగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ప్లస్ అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అనుకోవచ్చు. ఇలాంటి తరుణంలో డీలిమిటేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పుడు బయటికి బాగా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. ఇదంతా తీసి పక్కన పెడితే నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఒక మహిళా బిల్లు కావచ్చు, డీలిమిటేషన్ కావచ్చు, డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ఒక ఏదైతే ఉంటుందో సంఘం దానికి సంబంధించినటువంటి ఒక మొత్తం 3 బిల్లులు కలిపి ఓటింగ్ పెడితే 100కి 100% అందరూ కూడా అనుకున్నారు ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు మహిళలకు గౌరవం ఇస్తారు కాబట్టి, ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ పార్టీలోనూ కూడా మహిళలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ ఖచ్చితంగా ఈ బిల్ పాస్ అయిపోతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా 4ంటికి జరగాల్సింది అటువంటి ఒక ఓటింగ్ కావచ్చు, అది 5, 6, 7 అట్లా కొనసాగుతూ పోయి లాస్ట్కి కాంగ్రెస్ వారి బుద్ధి మొత్తాన్ని కూడా బయటపెట్టారు. మొత్తానికి ఇప్పుడు ఏం జరిగింది, 2009కి సంబంధించి డీలిమిటేషన్లో ఏ కుట్ర జరిగింది అంటే ఏం చెప్తారు? నిన్నటి మనం పార్లమెంట్లో ఇది చూసిన తర్వాత కానీ ఖచ్చితంగా చాలా బాధాకరమైన విషయంగా అనిపించింది. ఎందుకంటే మహిళలకి చాలామంది హోప్స్తో ఉన్నాం, ఖచ్చితంగా డీలిమిటేషన్ అవుతుంది, ఇంకోటి మహిళా బిల్లు మెయిన్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలుగా మహిళా బిల్లు అనేది పెండింగ్ ఉంటూనే ఉంది. సరే, ఈ 2029లో మహిళలకు ఎక్కువ అవకాశాలు వస్తాయని అయితే అందరూ నమ్మకం ఎక్కువ ఉండింది. కానీ ఎప్పుడైతే నిన్న 4, 5 ఇట్లా మీరు చెప్పినట్టు టైం ప్రొలాంగ్ అయ్యి 7:38 వరకు కూడా అయ్యింది. కానీ ఒకటి ఇక్కడ మనం గుర్తించాలి, ఈ రోజున రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, మహిళల గురించి మేము మాకు ఎగెనిస్ట్ కాదు, మేము మహిళలకు సపోర్ట్ చేస్తామని అంటున్నారు. ఇందిరాగాంధీ మహిళగా అందరూ భారతదేశం మొత్తం ఆదరించింది ప్రధానిగా. ఆవిడ్ని మహిళ అయినా కూడా ప్రధానిగా ఆవిడ ఉండటానికి మొత్తం భారతదేశం ఆమోదించింది. ఈ రోజున ప్రియాంక గాంధీ గారు కూడా ఎంపీగా ఉన్నారు. ఇదన్నీ కూడా మహిళలు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే మహిళలకి భారతదేశం బ్రహ్మరథం పట్టింది. కానీ ఆ ఇదికి పెట్టుకోకుండా మహిళా బిల్లును కూడా ఈరోజు వీగిపోయేటట్టు చేయటం అనేది చాలా బాధాకరం. ఇంకోటి డీలిమిటేషన్ గురించి వస్తే, ఆ రోజున డీలిమిటేషన్ జరిగిన ప్రాంతాలను చూస్తే నిజంగా ఈ రోజున అంటే అప్పట్లో అంత సోషల్ మీడియా లేదా, అంత అవేర్నెస్ లేదా అనేది అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా జరిగిందా అని అనిపిస్తుంది. కానీ దానికి అంతటికీ కూడా కారణం ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే అనేది అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, చార్మినార్ తీసుకుంటే 2,40,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది. కానీ అదే శేర్లింగంపల్లి తీసుకుంటే 7,20,000. అంటే ఇది 2009 లెక్క గణాంకాలు. కానీ ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే ఇంకో 50,000, 60,000 పైనే పెరిగే ఉంటుంది. అన్నప్పుడు ఖచ్చితంగా మీరు చూడండి ఎంత డిఫరెన్స్ కనపడుతుంది. అంటే అది మైనారిటీలదేమో చిన్న ఇది, అంటే ఎందుకంటే వాళ్ళ మైనారిటీలు ఉన్నంత వరకే ఒక నియోజకవర్గం చేశారు. ఇక్కడ చూస్తే శేర్లింగంపల్లి లాంటి ప్లేసులు కానివ్వండి, ఎల్బీ నగర్ కూడా అంతే, 5 లక్షల పైచిలకే ఉంటుంది అక్కడ కూడా. సో అది కూడా ఈ రోజున చూస్తే ఎంత పెద్ద నియోజకవర్గాలు, అది హిందువులకి, అదే జనరల్ ఇదేమో మైనారిటీ. క్యారవాన్ కూడా తీసుకుంటే అది కూడా చిన్నదే, అక్కడ కూడా మైనారిటీలే. అంటే అప్పట్లోనే ఈ రకంగా మైనారిటీలకి ఎంఐఎంకి ఏదైతే కన్వీనియంట్ ఉంటుందో సో ఆ రకంగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు శేర్లింగంపల్లిలో 3 సీట్లు పెరిగి ఉండాల్సింది, ఎల్బీ నగర్లో 2గా అయి ఉండాల్సింది. కానీ ఎందుకు ఈ రకంగా చేశారు, ఎవరి కోసం చేశారు? ఇప్పుడు ఇవన్నీ కూడా బయట వస్తాయి. ఇట్లాంటివన్నీ కూడా మీకు కొన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని పార్లమెంట్లు చూస్తే 21 లక్షల మంది ఉన్నారు ఒక్కొక్క పార్లమెంట్లో, కొన్ని దాంట్లో 20 లక్షలు ఉన్నారు. ఎక్కువ టాప్ చూసుకుంటే 21 లక్ష పైకి చిలుకు ఉన్నారు. అది మనకి ఎలా అనిపిస్తుంది, ఇంతంత పెద్దది ఉంటే పరిపాలనా సౌబల్యం కోసం అయితే ఖచ్చితంగా కొంచెం చిన్నగా ఇప్పుడు ఉంటే బెటర్ అవుతుంది. ఇప్పుడు అంతంత మందిని ఒక ఎంపీ గారు వెళ్ళి కలవాలన్నా, ఆయన దగ్గరకు ఒక పనికి వెళ్ళాలన్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా పని ఉంది వాళ్ళు కలవటానికి కుదరదు. 21 లక్ష మందిని వాళ్ళు ఎప్పటికి కలుస్తారు? సో ఎప్పుడు కూడా వాళ్ళు కలవలేరు, అది అయ్యే పరిస్థితి కూడా. మనం కంపారిటివ్ విదేశాలతో తీసుకుంటేనండి వాళ్ళు చాలా తక్కువ, థౌజండ్స్లో ఉంటారు వాళ్ళకి ఎంపీలు. 20,000, 25,000, 15,000 ఉన్న కంట్రీలు కూడా ఉన్నాయి. 15,000కి ఒక ఎంపీ. సరే ఆ చిన్న దేశాలు కాబట్టి ఓకే,
అనుకుంటా. కానీ మనది అది కాదు కదా, భారతదేశంలో మన జనాభా కూడా అంత ఉన్నాం. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దీనిలో జనాభా ప్రాతిపదికన తీసుకున్నప్పుడు కూడా అది చేయాలి. కానీ ఇంకోటి అన్నారు, వీళ్ళు ఏమన్నారు, నార్త్లో జనాభా ఎక్కువ ఉన్నారు, సౌత్లో తక్కువ ఉన్నారు అన్నారు. సౌత్లో తక్కువ ఉన్నప్పుడు జనాభా, ఎందుకంటే జనాభా నియంత్రణ టైంలో ఎక్కువ పాటించారు సౌత్ సైడ్, నార్త్ సైడ్ అంతగా పాటించలేదు. అందుకని సౌత్లో తక్కువ జనాభా ఉన్నారు కాబట్టి మాకు ఎంపీల స్థానం తగ్గిపోతే మాకు ఖచ్చితంగా రేపు మేము సెంట్రల్తో ఎప్పుడైనా కూడా ఫైట్ చేయాల్సి వచ్చినా, ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా మాకు ఎంపీలు తక్కువ ఉంటారు, అందుకని మేము ఒప్పుకోమని తమిళనాడు కానివ్వండి, ఈ రోజున రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ చెప్తున్న విషయం. కానీ వాళ్ళు అలా చెప్పలేదు. బీజేపీ కూడా ఏముందంటే 50% పెంచుతాం అందరికీ. ఇప్పుడు ఇక్కడ ఎంత ఎంపీలు ఉన్నారో దానిలో 50%. అట్లా అని అన్నప్పుడు అది జనాభా ప్రాతిపదికన రాదు. సో అది హ్యాపీయే కదా, స్వాగతించవచ్చు కదా. సో మీరు ఏదైతే చెప్పారో అది కాదు, మీకు ఫేవర్గానే ఉంది, కానీ ఎందుకు స్వాగతించలేదు అని అంటే ఇప్పుడు మనకు ఖచ్చితంగా అనిపించేది ఏంటంటే, ఏదైతే వాళ్ళు మైనారిటీలకి చేశారో అవన్నీ కూడా ఇప్పుడు లెక్కల గణాంకాలు బయట వచ్చి రేపు ఇవన్నీ సీట్లు పెరిగి ఇవన్నీ అయినప్పుడు వాళ్ళకి కౌంటింగ్ తగ్గుతుందేమో, సో మనం ఓడిపోతాం. వాళ్ళు ఎంతసేపు రాజకీయ పరంగా ఆలోచిస్తున్నారు కానీ ప్రజల సౌబల్యం, ప్రజల కోసం ఏదైనా చేస్తున్నామంటే దాని గురించి ఆలోచించట్లేదు. సో ఈ రోజున పెద్ద పెద్ద నియోజకవర్గాలు ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేలకి వీలు పడుతుందా, అంతమందిని వాళ్ళు కవర్ చేయగలుగుతారా, అంతమందికి వాళ్ళు సర్వీస్ చేయగలుగుతున్నారా, అంతమందికి అందుబాటులో ఉంటున్నారా? అట్లాంటప్పుడు మీరు కూడా ఇక్కడ పెంచాలండి. ఇప్పుడు చార్మినార్ పెంచండి, 7 లక్షలు 8 లక్షలు చేయండి, అప్పుడు వాళ్ళు గెలుస్తారేమో చూద్దాం. గెలవరు. అంటే వాళ్ళ ఏరియా పరిధి వరకే అక్కడ ఒక నియోజకవర్గం చేయించి వాళ్ళకి క్లియర్ కట్గా ఒక ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేసేటట్టే కానివ్వండి, ఆ రోజున కాంగ్రెస్ వర్క్ చేసింది. అట్లాంటివి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అలా చేసి పెట్టింది. ఈ రోజున మీరు ఇండియా వైజ్ కూడా అలాంటి పనులే జరుగుంటాయి, ప్రతి చోట కూడా అది జరిగాయి. సరే అలా జరిగినప్పుడు కొంచెం ఈ రోజున టైమింగ్ వేరుగా ఉంది, ఈ రోజున అవేర్నెస్ ఎక్కువ ఉంది. అప్పుడు అంటే వేరు, ఇప్పుడు వేరు, ప్రజలందరికీ ఓపెన్గా తెలుసు. కానీ ఈ రోజున కూడా మీరు దాన్ని సమర్థిస్తున్నారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ దాన్నే సమర్థిస్తున్నారు, కానీ ఇది ఓపెన్గా ప్రజలకు అందరికీ అర్థమవుతుంది కదా. ఎక్కడెక్కడ ఎంతెంత పర్సంటేజ్ ఉన్నారు జనాభా, ఎవరికి అక్కడ రిజర్వేషన్ ఇచ్చారు, ఎవరికి మైనారిటీస్కి ఎంత ఉంది, కామన్గా ఎంత ఉంది, మహిళలకు ఎంత ఉంది, ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు ఎవరికి తెలియదు, మనం పార్లమెంట్లో మాట్లాడేదే ప్రజలు అనుకుంటారు, లేకుండా ఉంటే మనం పెట్టే మీటింగుల్లోదే అది ప్రజలు అనుకుంటున్నారు అని అయితే అనుకోవటం రాహుల్ గాంధీ గారు అయితే అది సరైన పద్ధతి కూడా కాకుండా ఉంటుంది కాదండి. ఖచ్చితంగా డీలిమిటేషన్ అనేది ఇంపార్టెంట్. రేపు మీరు చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి, మీ నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు ఉన్నాయో, ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయో వాటికి 50% అంటున్నారు. దానిలో వాళ్ళ జనాభా గణాంకాలు తీసుకుంటారు. అప్పుడు స్టేట్కి వచ్చినప్పుడు స్టేట్ వాళ్ళు ఈ జనాభా ఇప్పుడు కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి, అది అడ్జస్ట్ చేసుకుంటారు. అది అప్పుడు స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. కానీ ఈ రోజున ఏదైతే మీరు చేస్తున్నారో, అడ్డుపడుతున్నారో, అదైతే ఇండియా మొత్తం కూడా ఏది హర్షించేటట్లేదు. మహిళలకు అడ్డుపడటం ఎక్స్పెషల్లీ మీ ఇంట్లో మహిళలందరినీ కూడా భారతదేశం అంతా కూడా అక్కును చేర్చుకుంది. కానీ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా మీరు ఈ రోజున ద్రోహం చేశారు. సో అనేది అయితే ప్రజల్లో అయితే బాగా నాటుకుపోయింది. దీని గురించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా స్పందించి నిజంగా ఇలా జరిగి ఉండకూడదు అని చెప్పేసి అంటూనే మాట్లాడారు. అదే కాక మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళలందరినీ కూడా అంత పెద్ద ఎత్తున ఆదరించిన తర్వాత వాస్తవానికి అటు ఇందిరాగాంధీ గారు కావచ్చు, లేదా సోనియా గాంధీ గారిని కూడా డైరెక్ట్గా ప్రధానమంత్రి గారితోనే ఆవిడ భావించడం జరిగింది. సో ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉందో అది దేశంలో ఉన్న ప్రతి మహిళకు కూడా రావాలనే కోరుకోవాలి. కానీ అది ఎందుకంటే వాళ్ళది గాంధీ ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీకి ఆ రైట్స్ ఉంటాయని అనుకుంటున్నారు. గాంధీ ఫ్యామిలీ వరకే రైట్స్ ఉండవు కదా, మొత్తం ఇండియాలో ఉన్న మహిళలకు అందరికీ ఆ రైట్స్ కావాలనేదే పోరాటం. ఇక్కడ ఈ రోజున సోనియా గాంధీ ఇటలీ ఆవిడ అయి ఉంటుంది, ఇటలీ ఆవిడ కానీ ఆవిడ్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మీరు చేసినా కూడా ఒక మహిళగా ఆవిడకి బ్రహ్మరథం పట్టారు. ఎవరు కూడా ఆవిడ్ని ఎక్కడైనా ఎవరైనా తప్పు మాట్లాడినా కూడా మహిళలుగా ఎవరు కూడా ఆవిడని కించపరిచేటట్టు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. సో అలాంటి సోనియా గాంధీకి కూడా ఇంపార్టెన్స్ కల్పించారు కదా భారతదేశం.
కానీ అదే భారతదేశంలో గాంధీ ఫ్యామిలీ మహిళలకి ఏ రకంగా వాళ్ళు మంచి చేశారో చెప్పమనండి. ఎందుకు ఆ రోజున 23లో పెట్టిన బిల్లుని అప్పుడే పాస్ అయిపోయి అప్పుడే క్లియర్ కట్ చేసి ఉండొచ్చు కదా, మీరు ఆ రోజునే పట్టుబట్టచ్చు కదా, ఈ రోజే చేసేద్దాం అన్నట్టు. ఎందుకు ఆ రోజు ఊరుకున్నారు? ఇప్పుడు అంటున్నారు 23లోనే అయిపోయింది కదా అని అంటున్నారు. నువ్వు ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేసావు? 23లో చేస్తే నీ పార్టీలో పాటించారా? కాంగ్రెస్లో పాటించి ఉండాలి కదా, ఎందుకు పాటించలేదు? ఎన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయినాయి, ఏ ఎలక్షన్స్లో అయినా పాటించారా? ఈ రోజున బీజేపీ మీద నింద తోయటము, డీలిమిటేషన్ పెట్టారు కాబట్టి మహిళా బిల్లును మేము ఆమోదించట్లేదు అనటం అనేది పెద్ద కుట్ర కోణం అయితే దాగుంది ఇక్కడ. మహిళలకి అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది క్లియర్ కట్గా నిన్నటితో అదే డెసిషన్ వచ్చేసింది. సో ఇక్కడ నిన్న జరిగినటువంటి ఒక పార్లమెంట్లో ఓటింగ్ కావచ్చు, ఓటింగ్లో కాంగ్రెస్తో పాటు మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి నిజ స్వరూపం మనకు బయటపడిపోయింది. సో నిన్న ప్రధానమంత్రి గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చెప్తుంది ఏంటంటే ఆడవారికి ఇవ్వాలనేటువంటి గౌరవం ఏదైతే ఉందో దీంతో పార్టీలన్నీ కూడా భూస్థాపితం కాబోతున్నాయని చెప్పేసి అన్నారు. సో కాంగ్రెస్ రాబోతున్నటువంటి 29 ఎన్నికలు కావచ్చు వీటన్నిటిలో బ్రహ్మరథం పట్టేసి వాళ్ళకేదో వస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ నిన్న ఈ చర్య ఓటింగ్తో మాత్రం భూస్థాపితంగా అయిపోయిందని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్. మీరేమంటారు? కాంగ్రెస్ వచ్చి ఇప్పటికే చాలా వరకు ఎక్కడ కూడా ఇండియా వైజ్ తీసుకున్నా ఏదో ఇక్కడ తెలంగాణలోను కర్ణాటకలోను ఈ 2 స్టేట్లలో ఉంది కానివ్వండి, యాక్చువల్లీ అయితే సౌత్లో తీసుకుండే. కానీ ఇక్కడ అంత నెక్స్ట్ టైం వస్తుందా అని అంటే అది క్వశ్చన్ మార్కే, వచ్చే పరిస్థితి అయితే లేదు. కర్ణాటకలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే డిఎంకేతో మా సపోర్టింగ్ ఉంది, కూటమి అంతా వాళ్ళ కూటమి అంతా బాగుంది అని అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు ఉంటుంది? అక్కడ డిఎంకే గెలవాలి కదా. సో అక్కడ అది గెలిచే పరిస్థితి కనపడటం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ చేసేది కరెక్ట్ టైంలో, వాళ్ళ ఎలక్షన్ టైంలో వీళ్ళు ఎవరైతే డిఎంకేకి సపోర్ట్ చేస్తున్నారో అది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు లోకల్గా తమిళనాడు ఎలక్షన్లో మహిళలకు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లేదు అని ఓడగొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఈ బిల్లుకి వీళ్ళు ఆమోదించలేదంటే మహిళా వ్యతిరేకులు అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు రానున్నటువంటి 23వ తారీఖు జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో కూడా అది చాలా స్పష్టంగా కనిపించబోతుందని కూడా చర్చ జరుగుతుంది. స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా అది కంపల్సరీ కనపడాలి. ఎందుకంటే ఇప్పుడు 50-50 రేషియో ఉంటేనే మహిళ అంతే ఉంటారు, జెంట్స్ అట్లా ఉంటారు. కాకపోతే కొంచెం ఒక పర్సెంటేజ్ ఏదైనా జెంట్స్ ఎక్కువ ఉండొచ్చేమో. ఇలాంటి ఇప్పుడు గణాంకాల ప్రకారం మహిళలు కూడా ఎక్కువ ఉన్నారని వస్తుంది. అన్నప్పుడు మహిళలకు ఓట్ బ్యాంక్లో ఓటు కూడా అంత పర్సంటేజ్ ఉన్నప్పుడు 33%కి ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఇది ఎక్కువ ఏమీ అడగట్లేదు కదా, మాకు 50% కావాలని అడగట్లేదు కదా, 33%ఏ కదా. ఓటు వేయటానికైతే 50-50 ఉన్నారు కదా. ఎందుకు మీరు 33%కే ఎందుకు ఒప్పుకోవట్లేదు అన్నప్పుడు చూస్తే ఇది మొత్తం కూడా ఒక రాజకీయ కుట్ర. మహిళలు అయితే కొంచెం శ్రద్ధగా ఆలోచిస్తారు. ఇట్లాంటివి ఏదైతే వీళ్ళు చేసే కుతంత్రం చేసే రాజకీయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఖండిస్తారనే ఒక ఉద్దేశంతోనే మహిళల్ని కొంచెం వెనకబెట్టాలనే ఆలోచనలోనే కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ. మహిళలకి అంత ఇంపార్టెన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇవ్వదనే అనిపిస్తుంది. ఎందుకంటే అది వాళ్ళ కుటుంబాల వరకే వర్తిస్తుంది. ఇంకా బయట వచ్చినప్పటికీ జనరల్గా భారతదేశంలో ఉన్న మహిళలకు అందరికీ అది వర్తిస్తుందా అంటే అది వర్తించేటట్టు కనపడటం లేదు. అది అలా ఆ రకంగా వీళ్ళు ఎప్పుడూ డెసిషన్ తీసుకోలేదు. సరే 23నే బిల్ పాస్ అయింది అని అన్నారు కదా, ఆ 23 పాస్ అయినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళ పార్టీలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఎంకరేజ్ చేశారా మహిళల్ని అంత పర్సంటేజ్ ఇచ్చి? ఎక్కడ ఎంకరేజ్ చేసింది కనపడలేదు కదా. మళ్ళీ ఈ రోజు మటుకు మేము మహిళలకి మేము సపోర్టింగ్ ఉన్నాము, ఓన్లీ దానికోసం డీలిమిటేషన్ కోసమే మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి మాట్లాడడం అనేది అయితే ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదండి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వని, అదేవిధంగా మహిళా బిల్లుని ఆమోదించినటువంటి ఒక ఏ పార్టీ అయినా సరే భూస్థాపితం కాబోతుందని చెప్పి నిన్న మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇప్పటికే. సో రానున్నటువంటి ఒక అన్ని ఎన్నికల్లో కూడా అలాంటి వాళ్ళకి ఆ పార్టీలకు మాత్రం పూర్తిగా ఓటింగ్ అనేది జరగదు మహిళల దగ్గర నుంచి అని చెప్పి అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.